హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ కబుర్లు. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. యాక్చువల్గా ఇది మా మమ్మీ నా బర్త్డే రోజు చేసిందండి. ముందు ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ముందు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ హీట్ చేసుకోవాలి. తర్వాత హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొన్ని మిల్ మేకర్ అనేటివి మనం ఆ వాటర్లో వేసి వాటిని మంచిగా నానబెట్టుకోవాలి. అలా నానిన మిల్ మేకర్ని మంచిగా పిండుకొని ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో వెజ్ పులావ్ అంటే ఏం కావాలి, మెయిన్గా వెజ్జెస్ కావాలి, అంటే వెజిటేబుల్స్. సో మెయిన్గా మనకు కావాల్సింది పూగోబీ, క్యారెట్, ఆనియన్, కొత్తిమీర, టమాటో, ఆలు, పుదీనా, ఇంకో చిల్లీ కూడా తీసుకోండి, అండ్ మిల్ మేకర్. ఇలా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక మిక్సీ జార్లో చిల్లీ అండ్ ఒక 2 చిల్లీస్ అండ్ కొంచెం పుదీనా కట్ చేసుకున్నాం కదా, ఆ పుదీనా వేసి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా కొంచెం వాటరీగా పేస్ట్ అనేది రావాలి మనకి. ఇప్పుడు మెయిన్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయండి. అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి క్యారెట్ వేసుకోండి. క్యారెట్ వేసిన వెంటనే ఆలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న వాటిలో కాలీఫ్లవర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత మనం అందులోకి టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. టమాటాని బాగా కలుపుకోవాలి. తర్వాత మిల్ మేకర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా అన్ని వెజ్జెస్ అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన కూరగాయలన్నీ బాగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కూరగాయలు అనేవి ఉడికిన తర్వాత మనం ముందుగా చిల్లీ అండ్ పుదీనా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ మిక్స్ అనేది ఇందులోకి కూరగాయల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్న పేస్ట్ అనేది మనం ఆ కూరగాయలకి బాగా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్లో చిల్లీ అనేది ఉంది కదా, ఆ చిల్లీ వీటికి కారంగా సరిపోతుంది. ఇలా ఆ పేస్ట్ అనేది ఆ కూరగాయలకి బాగా పట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఆ కూరగాయల్లోకి వేసుకోవాలి. అలా వేసుకున్న రైస్ని ఒకసారి ఆ కూరగాయలతోని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అలా అయితే పులావ్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుంది. అలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేయండి. తర్వాత క్యాప్ తీసి చూసినాక మీ రైస్ ఇలా అవుతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ఈ వెజ్ పులావ్ అనేది ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ పులావ్కి కాంబినేషన్గా ఈ సాలన్ అనేది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సాయి ప్రియ కబుర్లు.